రకరకాలుగా సోషల్ మీడియాలో మీరు తిట్టేసి, అందరూ వైసీపీ అని చెప్పను కానీ కొద్దిమంది తిట్టే వైసీపీ నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నారు. మీరు నన్ను తిట్టిన ఇలాంటికి భయపడి వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తిత్వం నాకు లేదు. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం. ఒక్కడికి ధైర్యం ఉంటే లక్షలాది మందికి వెన్నెముక నిటారుగా నిల్చుంటాం. సో నేను ఒక్కడి నుంచి ఉంటాను. 2014లో ఒక్కడి నేను నుంచుంటే ఇంతమంది లక్షలాది మంది సైన్యం కదలేరు. ఒక్కడు నుంచొని పార్టీ ఓడిపోయినా నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి పైకి లాగి. దురదృష్టం ఏంటంటే మన దగ్గర ధైర్యం ఉంది, పోరాటం ఉంది, కానీ ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీ లేదు, ఓట్లు తెప్పించే కెపాసిటీ లేదు. ఏం ఉందని చెప్తాను, సరే చూద్దాం ఎన్నికలకి. కాదు అంటే నేనేంటంటే నేను బ్రాడ్గా స్టేట్ కోసం చాలా బలమైన వ్యూహం పెట్టాం. ఓట్లు చెల్లకుండా నాయకులుగా పోటీ చేయటం వేరు, గెలవడం వేరు. నేను గెలవడం అనేది ఈసారి ప్రమాణంగా తీసుకున్నాను. 18 లక్షల ఓట్లు వచ్చినాయి, మన తక్కువ ఓట్లు కాదు. 2009లో మనకి 18 సీట్లు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో 18% ఓట్లు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో పార్టీని నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజున నేను 2 చోట్ల ఓడిపోయి, ఉన్న ఎమ్మెల్యే పారిపోయి, మరి 10 సంవత్సరాల పార్టీ నిలబెట్టున్నాం. సో ఓట్లు రావటం పోవడం ఇష్యూ కాదు. ఒక భావంతో, ఒక బలమైన భావంతో లక్షలాది మందిని కట్టిపడేయటం, అది పొలిటికల్ పార్టీ.